పోలీసుల వేధింపులతో మరొక ఆత్మహత్య ఆంధ్రాలో నమోదయ్యింది. ఏదైతే తాజాగా పోలీసుల వేధింపులకు మరో ప్రాణం బలైందంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసిన సాక్షి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు పంచాయతీ శివారు నిండుజర్లకు చెందినటువంటి కడివెళ్ల నాగరాజు పోలీసులు టార్చర్ తట్టుకోలేక చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుల కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి? నాగరాజుకి బంధువైనటువంటి కడిమెళ్ల కృష్ణరాజు అదే గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన యువతిని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రక్షణ కోరుతూ అచ్చంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సిఐ పి శ్రీనివాసరావు ఇరుపక్షాల వారితో మాట్లాడి ఎవరెళ్ళకాలను పంపించారు. ఆ తర్వాత యువత తరపు వారు కృష్ణరాజు ఇంటిపైకి వెళ్ళి దాడులు చేయడం ప్రారంభించారు. దీని మీద నెల 13న కృష్ణరాజు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు. కానీ సిఐ ఫిర్యాదు స్వీకరించలేదు. అంతలో టీడీపీ నాయకులు రంగప్రవేశం చేసి ఎదురు కేసు పెట్టారు. దీంతో కానిస్టేబుల్ సురేష్ని కృష్ణరాజు ఇంటిపైకి పంపి బెదిరించారు. యువత తరపు వారు గాదె పెద గంగారావు, గాదె వెంకటమ్మ, గాదె పెద శివయ్య, గాదె నల్లయ్య, గాదె గంగమ్మ, గాదె నవ్య, గాదె గోపయ్య, గాదె నాగరాజు, చిలక రమాదేవి, మర్రి లక్ష్మణ తదితరులు కృష్ణరాజు, అతని తండ్రి భద్రరాజు వీళ్ళ బంధువులు నాగరాజు మీద దాడి చేశారు. రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. నాగరాజును గాదె నవ్య చెంప మీద కొట్టడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు దాగి పడిపోయాడు. నిందితులు సహకరించిన టీడీపీ నాయకులైన మాజీ సర్పంచ్ అలా నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీ సభ్యుడు నల్లమేకల వెంకటేశ్వరరావు, సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ తదితరులు తన ఆత్మహత్యకు కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తాను కూడా టీడీపీ వ్యక్తినేనని, సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. గమనించిన బంధువులు నాగరాజును క్రోసూరులోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 10 గంటలకు సత్తెనపల్లికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం మృతుడి సెల్ఫీ వీడియో వైరల్ అయింది. దీంతో మృతుడి బంధువులు తమకు న్యాయం చేసేదాకా మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదంటూ సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల దగ్గర కొండమూడు పేరేచర్ల జాతీయ రహదారి మీద ఆందోళన చేపట్టారు. ఫలితంగా ట్రాఫిక్ అంతరాయం చేయగలిగింది. పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. క్రమంలో మహిళ సొమశీలి పడిపోయింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలో దిగి పరిస్థితిని అదుపులో తెచ్చారు. ఈ సమయంలో కడిమెళ్ల కృష్ణరాజు మాట్లాడుతూ ప్రేమ పెళ్లి చేసుకుని రక్షణ కోసం వెళ్తే న్యాయం చేయకపోగా తమ మధ్య సీఏ మనస్పర్ధలు సృష్టించారని ఆరోపించారు. సీఐ వేధింపుల వల్ల తన బాబాయ్ ఆత్మహత్య చేసుకున్నాడని వాపారు. నాగరాజు కొడుకు శివశంకర్ వరం మాట్లాడుతూ సీఐ కానిస్టేబుల్ మరికొందరు వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాన్ని బతికించాలని కోరారు. వ్యవహారం పెద్దది కాకుండా చూసేందుకు పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు రంగంలోకి దిగారని. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తరచూ జరుగుతున్నాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ పోలీసులు మేనేజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మన క్రాంతి ఇన్సిడెంట్ అంతే, సాయి కృష్ణ ఇన్సిడెంట్ అంతే కదా. బట్ చట్టం తన పని తాను చేయడం మానేసి అధికార పక్షానికి చుట్టంలా ప్రవర్తించడం ఇక్కడ ప్రమాదానికి కారణమవుతుంది.